ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా అల్లు అరవింద్ గారు అండ్ అలాగే ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతలుగా, సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో హిప్ హాప్ తమిళ మ్యూజిక్ని అందించగా, ద బ్యూటిఫుల్ గార్జియస్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అండ్ మెగా పవర్ స్టార్ ధ్రువ రామ్ చరణ్ తేజ్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం, సుస్వాగతం. మెగాస్టార్ చిరంజీవి గారు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. చాలామంది బాడీ లాంగ్వేజే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు అయితే వచ్చారో, మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది కుర్ర హీరోలు బయట ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చాయి. వాళ్ళందరికీ చిరంజీవి గారు ఇస్ అ గ్రేట్ ఐకాన్. ఖైదీ నంబర్ 150కి మనందరం వెయిట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ధ్రువుడంటే మనకి గుర్తొచ్చేది ధ్రువ నక్షత్రం. అలాంటి ఒక ధ్రువాని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. పాటలు ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. మంచి టాక్ నడుస్తుంది ధ్రువ సాంగ్స్కి. ఈ ధ్రువలోని మరొక స్పెషాలిటీ ఏంటంటే, రోజా అండ్ ముంబై సినిమాలతో కనువిందు చేసినటువంటి అరవింద్ స్వామి గారు మనకి ధ్రువ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మూవీస్, ఎన్టీవీ, వనిత, జై తెలంగాణ ఛానల్స్లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ మీరు ఆల్రెడీ విన్నారు అండ్ మ్యూజిక్ ఇస్ బై ఆదిత్య మ్యూజిక్. అండ్ అలాగే ఇవాళ కార్యక్రమానికి స్పాన్సర్స్ gorentit.com. మీ దగ్గర వాడని వస్తువులు ఏమైనా ఉంటే మీరు రెంట్ చేసుకోవచ్చు లేదా రెంట్కి తీసుకోవచ్చు. మన బుర్రలు అయితే మనం రెంట్కి ఇవ్వలేము, కానీ మిగిలిన ఐటమ్స్ ఏమైనా ఉంటే gorentit.com వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అండ్ అలాగే ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియోస్ వాళ్ళు ఇవాళ ఈ డ్రెస్ కర్టసీని అందించారు. నేను వేసుకున్నటువంటి ఈ అందమైన డ్రెస్ ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియోస్ వాళ్ళది. బాగుందా? థ్యాంక్ యూ. అందమైన అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటుంది అనుకోండి. అమ్మాయే ఐ నో ఐ అండర్స్టూడ్. మీరు పాడారని నాకు అర్థం అవుతుంది. కళకళలాడుతున్నటువంటి వెన్యూ, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండేటువంటి ఇవాళ ఈ ఈవెంట్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బోలెడంతో ఉత్సాహాన్ని ఇచ్చేస్తోంది. డిసెంబర్ 9న మన ముందుకు వచ్చేస్తోంది ధ్రువ. ఓకే, సో ధ్రువ ట్రైలర్ మీలో చాలామంది చూసుంటారు, బోలెడని లైక్లు కొట్టేశారు. రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసిన అదే ట్రైలర్ని మరొకసారి ఇక్కడ చూసేద్దాము. లెట్స్ వాచ్ ధ్రువ ట్రైలర్. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవ్వదు ఇషిగా. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడిపోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాడు. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయడం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా.
you, sweetheart. Can we have the trailer once more, please? Dhruva! నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవ్వదు దిశగా. నా మైండ్, నా ఫోకస్ అంత వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడిపోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. Love you, sweetheart. Okay, so that was the theatrical trailer of Dhruva. Already మీరు చూశారు, సినిమా కోసం వేచి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా టీవీలో కూడా చాలా మంది వాచ్ చేస్తున్నారు.